లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈయన జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుందనంట. ఈ సినిమాలో తమిళ్ సూపర్ స్టార్ అయిన ధనుష్ ఇళయరాజా క్యారెక్టర్ ని పోషించబోతున్నాడంట. క్యాప్టెన్ మిల్లర్ తీసిన అరుణ్ మహదేశ్వరన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడంట. ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే ఈ బయోపిక్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రికార్డుని సృష్టించబోతుంది. ఎందుకనంటే స్వయంగా ఆయనంతటా ఆయననే ఇళయరాజా దీనికి మ్యూజిక్ అందించబోతున్నాడంట. ఎందుకనంటే ఆయన జీవితంలో అనుభవించిన బాధను, ఆయన అనుభూతులను ఇవన్నీ బేస్ చేసుకొని ఆయననే స్వయంగా మ్యూజిక్ అందించబోతున్నాడంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ స్క్రీన్ ప్లే, ఈ రైటింగ్ ఎవరు చేస్తున్నారో తెలుసా? గెస్ చేయగలరా? మీరు మాత్రం ఖచ్చితంగా గెస్ చేయలేరు. ఎందుకనంటే ద లెజెండరీ యాక్టర్, డైరెక్టర్, రైటర్ కమల్ హాసన్. ఎందుకనంటే ఈయనని డైరెక్టర్, రైటర్ కూడా ఎందుకు అన్నానంటే ఆయన హేరామ్ లాంటి క్లాసిక్ సినిమాని డైరెక్ట్ చేశాడు. అలాగే దశావతారం లాంటి డిఫరెంట్ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఇంకా కమల్ హాసన్ గురించి అందరికీ తెలిసిన విషయం. ఎందుకనంటే ఈయన నటనతోని, ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ తోని, ఈయన స్టైల్ తోని అసలు ఎంతో మంది ఆడియన్స్ ని అబ్బర్పరిచేలా నటించాడు, మెస్మరైజ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు విశేషం ఏంటంటే కమల్ హాసన్ కి ఇళయరాజాకి చాలా మంచి అనుబంధమే ఉంది. ఎందుకనంటే చాలా కమల్ హాసన్ సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. కాబట్టి కమల్ కు ఇళయరాజా అనంటే అమితమైన ప్రేమ, అనురాగం, అలాగే గౌరవం కూడా. అందుకే ఇలాంటి అనుబంధమైన వ్యక్తి బయోపిక్ ని రాస్తున్నాడంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనే చెప్పుకోవాలి. మొత్తానికి ఇంతమంది లెజెండరీ పీపుల్ చేతుల మీదుగా ఈ కథ వస్తుందనంటే అసలు ఇండస్ట్రీలో, థియేటర్ లో ఎంతవరకు షాక్ అయ్యి షేక్ అయ్యేలా ఈ కథ ఉంటుందనేది చూడాలి. ఇంతకీ ఇళయరాజా పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట ఉంటుంది, అది కూడా నొక్కేసేయండి. మళ్ళీ వస్తా.